మామ ఇప్పుడే ప్రీమియర్స్ అయిపోయింది 'శంబాల'. మూవీ ఎలా ఉందనేది నేను డీటెయిల్‌గా చెప్తా. బట్ దానికంటే ముందు ఫ్యాక్ట్ ఏంటంటే 'ఆదికి' అంత మార్కెట్ లేదు. అండ్ ప్రీవియస్ కూడా ఒక పెద్ద సాలిడ్ హిట్ అనేది కూడా లేదు. 'ప్రేమ కావాలి', 'లవ్లీ' ఆ కైండ్ ఆఫ్ మూవీస్ తర్వాత ఇంకా రీసెంట్ టైంలో 4, 5 ఇయర్స్ దాకా అసలు అలాంటి సాలిడ్ హిట్ అనేది లేదు. స్టిల్ ఎందుకొచ్చారో మరి ఏది ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందో గానీ ఆ జనాలను చూస్తే షాక్ అయిపోయామమ్మ. ప్రీమియర్స్ అది కూడా ఇంత నైట్ అసలు ఓరి బాబోయ్! మూవీని ప్రమోట్ చేయడంలో ఆది పక్కా సక్సెస్ అయ్యాడు. ఈ జనాలను చూస్తే అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఆది మూవీస్ వచ్చినాయి పోయినాయి కానీ ఇది కొంచెం నిలబడుతుంది మామ. ఇది నిలబడుతుంది కంపేర్ టు హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఇది బెస్ట్ కాబట్టి డెఫినెట్లీ ఆదిస్ కెరియర్కు ఇదొక కంబ్యాక్ మూవీ మామ. 100%. స్టార్టింగే స్టోరీకి కనెక్ట్ చేస్తాడు మామ. అంటే ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయడము ఇక్కడ టైం తీసుకోడు డైరెక్టర్. హీరోకైనా ఇంట్రడక్షన్ పెట్టడము అంత టైం తీసుకోడు. డైరెక్ట్ స్టోరీకి కనెక్ట్ చేస్తాడు. స్టోరీకి కనెక్ట్ చేసేసి కాన్సెప్ట్కి కనెక్ట్ చేసేస్తాడు మామ. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అయితే గులాబ్ జాములు గలగలలాడిపోతాయి మామ. అలాంటి సీన్లు బాగానే ఉన్నాయి. ఆ సీన్ల గురించి చెప్పాలంటే బీజిఎం గురించి మాట్లాడాలి మామ. బీజిఎం ఎవరో తెలియదులే కానీ గట్టి కొట్టేశాడు. ఎంత గట్టి కొట్టేశాడంటే ఆ బీజిఎం ఇంపాక్ట్కు ఒక్కసారి అక్కడ బీజిఎం లేదంటే కథ ఇంకా మనం పట్టుకొని కూర్చోవాలి. అమ్మో ఇక్కడ ఏదో జరగబోతుందని. సో ఆ లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా కనెక్ట్ అవుతారు స్టోరీకి కానీ అదంతా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది స్టోరీ. ఆది యాక్టింగ్ కూడా చాలా మెచ్యూర్గా అనిపించింది మామ, నిజంగా చెప్తున్నా. సెకండ్ హాఫ్కి వస్తే ఫస్ట్ హాఫ్లో ఏదైతే స్టోరీ కనెక్ట్ చేసి కొన్ని ట్విస్ట్లు రివీల్ చేశారో కొంచెం ఇంకా అదే కంటిన్యూషన్ ఉంటుంది. కొన్ని రిపీటెడ్ సీన్స్ అన్నట్టే అనిపించింది నాకైతే. సో అంత సాలిడ్గా ఉండి పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏం రావు, చాలా సింపుల్గానే నడుస్తుంది. బట్ అలా అని బోర్ వచ్చేంత సీన్లు కూడా ఏం లేవు. మంచి ఎంగేజింగ్ ఉంటుంది మామ. 1 మ్యాన్ షో మామ. తన భుజాల మీద నడిపించాడు ఆది అయితే. అండ్ ఇంకొకటి ఆదితో పాటు ఒక చిన్న పాప ఉంది మామ ఇందులో. ఆ చిన్న పాప రోల్ కానీ ఇంకా తన యాక్టింగ్ మామ చాలా చాలా మెచ్యూర్గా ఉంది. నాకైతే కొన్ని సీన్స్లో అరే ఇంత చిన్న పాప ఎట్లా యాక్ట్ చేసిందిరా బాబు అనిపించింది. ఒక ఎమోషనల్ సీన్లో కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చింది మామ. సో అలాంటి యాక్టింగ్ ఇంపాక్ట్ ఇచ్చింది ఆడియన్స్కు. సో షీ డిడ్ రియలీ ఫెంటాస్టిక్. మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగున్నాయి. వర్త్ వాచ్ ఇట్ ఫర్ అవర్ టికెట్ ప్రైస్. అదే రేటింగ్ మామ ఇంకా.